వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు కాకరకాయ పులుసు చేసి చూపిస్తానండి. చూడండి, ఇలా నేను స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి ఆనియన్స్ కూడా కట్ చేశాను. చూడండి, ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని పీసెస్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం పోపు పెట్టుకొని ఫస్ట్ కాకరకాయ ముక్కలు వేయించుకోవాలండి. ఓన్లీ కాకరకాయకి మాత్రమే పులుసుకి ఫస్ట్ కాకరకాయ వేయించుకోవాలండి. ఎందుకంటే కొంచెం చేదు ఉంటుంది కాబట్టి ఇది కొంచెం రెడ్గా ఫ్రై అయిపోతే అప్పుడు చేదు అనేది అస్సలు ఉండదండి పులుసులో కూడా. చూసారా, బాండి పెట్టి ఆయిల్ వేసేసానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. నేను దీని పోపుకి ఒక జీలకర్ర మాత్రమే వేస్తున్నానండి. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ కాదు కాకరకాయ పీసెస్ వేసుకుందాం. చూసారా, వేగిపోయింది కదా. ఇప్పుడు మనం కాకరకాయ పీసెస్ యాడ్ చేసుకుందామండి. ఇది కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసుకోవాలండి. అప్పుడే అసలు పులుసుకి అంటూ చేదంటూ ఉండదండి అసలు. చూడండి, కొంచెం వేగిందండి. దీనిలో ఇప్పుడు మనము చిటికెడు పసుపు, సాల్ట్ వేసుకున్నాం. వేసుకుంటే ఏంటంటే త్వరగా ఫ్రై అవుతుంది. సాల్ట్ వేయటం వల్ల టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఫస్ట్ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం. వేగిపోయినాయండి. దీనిలో ఇప్పుడు నేను ఒక స్పూన్ చిటికెడు ఇది మెంతి పౌడర్ వేసుకున్నానండి. కాకరకాయ చేదైనప్పటికీ కూడా మనం వేసుకోవాలండి. వేసుకున్నప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఆనియన్స్ వేసుకుందాం. దీనిలో ఇప్పుడు ఆనియన్స్ కూడా వేగిన తర్వాత అప్పుడు చింతపండు గుజ్జు యాడ్ చేసుకుందామండి. చూసారా, మొత్తం మిక్స్ చేశాను. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం వేగే వరకు. ఆనియన్స్ కూడా మగ్గిపోయాయండి. దీనిలో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఇది కూడా మన టేస్ట్కి సరిపడా వేసుకోవడమే అండి. ఏంటంటే నేను కొంచెం పులుసు కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా మొత్తం మిక్స్ చేసి మగ్గనిద్దాం. చూడండి, రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదండి, అది కూడా మగ్గిపోయింది. దీనిలో ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్నామండి. నేను మీకు అంతకుముందు కూడా చెప్పాను, నేను ఇట్లా గుజ్జు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను చింతపండు అని. ఎందుకంటే బర్రీగా చేసుకున్నాను కదండి. స్పీడ్గా అవ్వాలి మనకి వర్క్ అంటే కంపల్సరీ అలాంటివన్నీ ఉండాలి కదా. ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకి ఇది 2-3 మంత్స్ వస్తుందండి. ఇది కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం. చూసారా, మిక్స్ చేసేసానండి. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. దాని తర్వాత వాటర్ అని చిన్న బెల్లం ముక్క ఇంచు యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇది మిక్స్ చేసేసుకొని పులుసు మొత్తం చిక్కబడే వరకు వెయిట్ చేయాలండి. ఇలా మరుగుతున్నప్పుడే మనం ఇంత ఇంచు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం చిక్కబడే వరకు వెయిట్ చేద్దాం. ఇవి నాటుకాయలండి, అందుకే చూసారు ఎక్కువ సీడ్స్ ఉన్నాయి. చూడండి, పులుసు చిక్కబడిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. చూడండి, మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా వీక్లీ 2 తినండి. కాకరకాయ చాలా మంచిది హెల్త్కి. స్కిన్కి అయితే ఇంకా మంచిదండి. దీనిలో ఏ విటమిన్, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయండి. స్కిన్ గ్లోనెస్కి బాగుంటుంది. మనకి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, హెల్త్ కాన్షియస్లో ఉండాలి అని అనుకుంటే నోటికి ఏదైతే రుచిగా లేదో అది మనకి హెల్త్కి బెనిఫిట్స్ ఇస్తుంది. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలండి. చూసారా, చాలా బాగుందండి టేస్ట్ కూడా. దీనిలో అస్సలు చేదు అనేది అస్సలు లేదండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.